ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగము నౌను ఆమె రండి ఉత్సాహించి పాడుదాం రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకుదము ఆయన మాటలు కొనినా అయ్యవి మనకెంతో మేలగును రండి సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ గాడ్ అండి. ప్రైజ్ లార్డ్ మా. ఝాన్సీ గుడిపాటి వారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేస్తారా? ఝాన్సీ. ఓకే సిస్టర్. ప్రేమ గల సేవలు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కదా. మరొకసారి మీ సన్నిధిలో బైబిల్ అకాడమీ ద్వారా నేను కలుసుకోవటానికి మీరు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి సాహసాన్ని బట్టి నీకు వందనాలు. ఇద్దరు ముగ్గురు ఉంటేనే ప్రభా మీరుంటారని చెప్పారు. మా మధ్య మరొక వ్యక్తిగా నీ యొక్క ఆత్మ ఉంది, మీరున్నారని నమ్మి విశ్వాసంతో నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నామయ్యా. మరి ఇప్పుడు వాక్యం అందిస్తున్న నీ బిడ్డలు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మరి ఫండ్ రైజింగ్ గురించి కిరణ్మయ్య గారు చెప్తుండగా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. అన్న కూడా ప్రభా మరి బిబ్లికల్ హెర్మనెటిక్స్ గురించి వివరిస్తూ ఉండగా ఆ యొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాయన చక్కగా వివరిస్తున్నప్పుడు మేము చక్కగా అర్థం చేసుకోవటానికి నీ యొక్క ఆత్మశక్తి మాకు దయచేయమని ఈ ప్రభా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు కూడా త్వరగా జాయిన్ అవ్వటానికి మీరే సహాయం చేసి నడిపించమని కార్యక్రమం అంతటి చుట్టూ ప్రభా మీ కాపుదలు దయచేసి నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ టు ఆల్. మరి ఈ సమయాన్ని బాబీ రత్నాకర్ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈరోజు మరి మనము అనుకున్నట్లు అలాగే ప్రార్థించారు సిస్టర్ గారు. అలాగే దాని ప్రకారం మనం ఫస్ట్ ఫండ్ రైజింగ్ అన్న టాపిక్ మరి సహోదరి యానీ కిరణ్మయ్య గారు మనకి షేర్ చేసుకుంటారు. ఈ యొక్క టీచింగ్ హగ్గ ఇంటర్నేషనల్ వారి టీచింగ్ లోని ఒక భాగం అండి. హగ్గై పరిచర్య మనందరికీ తెలిసిన విధంగా నాయకుల్ని ఎక్విప్ చేసే పరిచర్య అది. వాటిలో రెండు రకాలన్నమాట. ఒకటి హగ్గై ఇండియా, రెండోది హగ్గై ఇంటర్నేషనల్. ఇప్పుడు హగ్గై ఇంటర్నేషనల్ లో వారు బోధించిన కొన్ని అంశాలు మనము ముందు నుంచి కొన్నిగా షేర్ చేసుకుంటా ఉన్నారు అక్క యానీ కిరణ్మయ్య గారు. ఈరోజు ఫండ్ రైజింగ్ అన్న టాపిక్ మరి చాలా ముఖ్యమైన విషయం అండి. దీని మీద చాలా నెగిటివ్ గా కొంత ఆ మాట అనగానే ఒకలాగా ఉంటుంది కదా, అట్లాంటిది ఏం లేకుండా మంచి కాన్సెప్ట్ వాళ్ళు బోధించేవారు. ఆ విషయాలన్నీ మనకి ఇప్పుడు అక్క పంచుకుంటారు. ఓవర్ టు సిస్టర్ యానీ కిరణ్మయ్య గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రతి వారం ఈ విధంగా మీతో కలిసి ఇచ్చిన టాపిక్ని డిస్కస్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఫండ్ రైజింగ్ అనే టాపిక్ గురించి కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫండ్ రైజింగ్, అసలు ఫండ్ అంటే ఏంటి, ఫండ్ రైజింగ్ అంటే ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ టాపిక్లో మనం ఏం చేస్తామంటే అసలు ఫండ్ రైజింగ్ అంటే ఏంటి, దాని వెనకాల ఉన్న నిజాలేంటి, అసలు ఈ టాపిక్లో ఫండ్ రైజింగ్ ద్వారా ఏమేమి నేర్చుకుంటున్నాము, మనకిచ్చిన వనరుల్ని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి, పెంపొందించుకున్న వనరుల్ని ఏ విధంగా మనం కొనసాగించాలి, ఏ విధంగా దేవుని పనిలో దాన్ని పెట్టుబడి పెట్టాలి అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాము.
అయితే ప్రస్తుత కాలంలో మనీ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది సొసైటీలో. ఆహ్, ఎం ఆ డబ్బు అనేది హ్మ్, ఆహ్, అది అంటారు అశాశ్వతమైనదని అని మనుషులు తెలుసుకున్నప్పటికీ ఆహ్, దాని యొక్క అది మన జీవితంలో ఉండని విషయం అయినప్పటికీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ అశాశ్వతమైనటువంటి డబ్బు శాశ్వతంగా దేవుని పనిలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే ఇక్కడ చార్ల్స్ డి ఆర్ స్విండాల్ అనే పాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఒక కొటేషన్ చెప్పారు. ఏంటంటే ఆహ్, మనం మన యొక్క పనిపాట్లలో, మన రోజువారీ పనుల్లో, మన యాక్టివిటీస్‌లో ఎంతగా మనం మునిగిపోయామంటే మన వర్క్‌ని, మన యొక్క పనిని ఒక వర్షిప్‌గా ఒక వర్క్‌ని, మన పనిని ఆరాధిస్తున్నాము. అలాగే మన పనిని ఒక సంతోషంగా దాన్ని అదే మన జీవితం అన్నట్లు మనం బిహేవ్ చేస్తున్నాము. కానీ మన వర్షిప్ మన దేవుడిని ఆరాధన గూడా అది కూడా ఒక పనిలాగే మనం ట్రీట్ చేస్తున్నాం అన్నమాట. అది ఇంగ్లీష్‌లో మళ్ళొకసారి చదువుతున్నాను. వి ఆర్ ఆఫెన్ సో కాట్ అప్ ఇన్ అవర్ యాక్టివిటీస్ దట్ వి టెండ్ టు వర్షిప్ అవర్ వర్క్ ఎట్ అవర్ ప్లే అండ్ ప్లే ఎట్ అవర్ వర్షిప్. మన పనిని ఆరాధిస్తున్నాము. మన ఆరాధనను గూడా పనిలాగా మార్చేసి ద దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఆహ్, మనం మన దేవుడి ఈ టాపిక్‌లో మనం నేర్చుకోవాల్సిందేంటంటే, పని ద్వారా వచ్చే మనీ ఏ విధంగా మనం దేవుని కోసం ఉపయోగించుకోవాలి. ఫండ్ రైజింగ్ చేయడం ద్వారా హ్మ్. దేవుని పనిని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళగలము అనే విషయం మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్. అసలు ఫండ్ అంటే ఏంటి? ఫండ్ అంటే ఒక నిధి. ఏ రకమైన నిధి? ఆ నిధి దేనికి ఉపయోగపడుతుంది? అవసరతలో ఉన్న వారికి అంటే పేదవాళ్ళకి, అనాథలకు, ఆహ్, నిరుద్యోగులకు, అదే రీతిగా ఆహ్, అంటే చదువుకోవాలనిపించిన మనీ లేని వాళ్ళకి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కలెక్ట్ చేసే మనీని ఫండ్. అలా కలెక్ట్ చేయడాన్ని ఫండ్ రైజింగ్ అంటారు. సో, అలా హెల్ప్ చేయాలంటే ఒక్క మనిషి వల్ల అవ్వదు. ఎందుకంటే అది కలెక్ట్ చేయవలసిన మనీ పెద్ద మొత్తంలో కలెక్ట్ చేయవలసి ఉంటుంది. పెద్ద మొత్తంలో కలెక్ట్ చేయాలంటే ఒక్క మనిషి ద్వారా అది చేతనవ్వదు కాబట్టి నెక్స్ట్ కొంతమంది ఆహ్, కొంతమంది మనుషుల్ని హెల్ప్ తీసుకొని అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని హెల్ప్ తీసుకొని కొంత కొంత మొత్తంలో కొంచెం కొంచెంగా మనం కలెక్ట్ చేసి దాన్ని ఇతరులకి సొసైటీకి హెల్ప్ చేయడానికి ఉపయోగపడడాన్ని ఫండ్ రైజింగ్ అంటారు. ఒక సామెత ఉంటుంది తెలుగు చుక్క చుక్క కలిపి సముద్రం అవుతుందని. ఆ రకంగానే కొంత కొంత అమౌంట్ ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చినప్పుడు అదంతా కలెక్ట్ అయ్యి అది ఒక పెద్ద మొత్తంలో కలెక్ట్ అవ్వడం ద్వారా ఎంతో మందికి మనం హెల్ప్ చేయడానికి అవుతుంది. అయితే నెక్స్ట్ అసలు ఏ విధంగా మనకి కలెక్షన్ వస్తది? అంటే కొంత కొంత మొత్తంలో ఏ విధంగా కలెక్షన్? కొంతమంది ఆహ్, అసలు ఫండ్ రైజింగ్ దేనికోసం? హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ కోసం మనం ఒక హోప్ ఇవ్వడం కోసం ఫండ్ రైజింగ్ అంటే నిధులను సేకరించడం. తెలుగులో అయితే నిధులను సేకరించడం. ఆ నిధులను దేనికోసం సేకరిస్తాము? హోప్‌లెస్ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళ కోసం నిధులను సేకరిస్తాం. ఎలా సేకరిస్తాం? కొంతమంది హెల్ప్ చేయాలనుకుంటా ఉంటారు. రకరకాలుగా హెల్ప్ చేయాలనుకుంటారు. వారి యొక్క ఆహ్, అంటే ఫిజికల్ హెల్పు లేదంటే వారి దగ్గర ఉన్నదాన్ని ఏదైనా ఇవ్వడం అలాగే హెల్ప్ చేస్తా ఉంటారు. కొంతమందేమో ప్రేమపూర్వకంగా ఇవ్వాలనుకుంటారు. హ్మ్. అంటే ఆహ్, వారికి ఏదైతే ఇవ్వగలరో అది ఇవ్వగలుగుతారు. కొంతమంది వాళ్ళకున్న దాన్ని షేర్ చేస్తా ఉంటారు. బట్టలు షేర్ చేస్తారు. ఫుడ్ షేర్ చేస్తా ఉంటారు. లేదంటే ఆహ్, మనీని షేర్ చేస్తారు. వారికున్న దాన్ని షేర్ చేస్తా ఉంటారు. కొంతమందేమో డొనేట్ చేస్తా ఉంటారు. బ్లడ్ డొనేషన్ అంటారు. మెడిసిన్స్ డొనేట్ చేస్తా ఉంటారు. సో, ఆ టైంలో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఏది అవసరమో అది డొనేట్ చేస్తా ఉంటారు. కొంతమందేమో వాలంటీర్స్ అంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చి కొంత టైం
పీపుల్ మీద వెచ్చించి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో వాళ్ళని వాలంటీర్స్. ఈ విధంగా మనకి హెల్ప్ ఆ ఫండ్ రైజింగ్ అనేది పూలప్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కలెక్ట్ అవుతూ ఉంటుంది మనీ. నెక్స్ట్ అయితే ఈ ఎవరు ఈ ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేస్తారు లేకపోతే ఫండ్ రైజింగ్ చేస్తారంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే ఏ విధమైనటువంటి ప్రాఫిట్ ఆశించినటువంటి లాభం ఆశించినటువంటి గ్రూప్స్ దీన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చర్చెస్, గ్రూప్ ఆఫ్ పీపుల్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అంటే వీళ్ళకి గవర్నమెంట్ సంబంధం ఉండదు, కానీ వాళ్ళు సొంతంగా ఈ గ్రూప్ స్టార్ట్ చేసి కాకపోతే వాళ్ళు ఏ విధమైన ప్రాఫిట్ కానీ దాని నుంచి లాభం పొందుకోవడం కానీ హెల్ప్ పొందుకోవడం కానీ వాళ్ళకి ఉండదు. దట్ ఈస్ కాల్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ చారిటబుల్ ఫౌండేషన్స్ లైక్ హోమ్స్, చిల్డ్రన్ హోము, ఓల్డ్ ఏజ్ హోము, అలాంటివి చారిటబుల్ ఫౌండేషన్స్. వీళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఫండ్ రైజింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పొలిటికల్ గ్రూప్స్ కూడా ఫండ్ రైజింగ్ చేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యులర్ యాక్టివిటీస్, అంటే ఈ సొసైటీకి అవసరమైన చూసుకొని బ్లడ్ డొనేషన్ కానీ లేదంటే మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. ఆ పొలిటికల్ లేకపోతే పొలిటికల్ ఫండ్ కోసం దాన్ని వాడుతూ ఉంటారు. సో అది ఈ ఈ ఇలాంటి గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఫండ్ రైజింగ్ చేస్తూ ఉంటాయి. కానీ క్రిస్టియన్స్లో చాలా మందికి ఫండ్ రైజింగ్ అంటే అదొక ఒక బ్యాడ్ వర్డ్ లాగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఇలా ఫండ్ రైజింగ్ చేస్తారు అని, అలాగే దేవుడి మీద ప్రేమ లేని వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తారు అని. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఉంటారంటే ఇస్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు ఫండ్ రైజింగ్ వాళ్ళకి చేశారు? దేవుడే కదా ప్రొవైడ్ చేశారు. దేవుడు వాళ్ళ అవసరాన్ని గమనించి వారికి వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చారు, ఫుడ్ కావాలంటే ఫుడ్ ఇచ్చారు. అలాగే అబ్రహాము వాళ్ళ కొడుకుని బలి ఇస్తున్నప్పుడు అబ్రహాంకి ఎవరు ఆయన్ని సేవ్ చేశారు, దానికి ల్యాంబ్ ఎవరు ఇచ్చారని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆ ప్రాస్పెక్టివ్లో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఫండ్ రైజింగ్కి అగేన్స్ట్గా ఉంటారు. సో నెక్స్ట్ అలాంటి పీపుల్ ఏమంటారంటే ఫండ్ రైజింగ్ అంటే అది ఫెయిత్ లేనిది, ఫెయిత్లెస్ పీపుల్ ఫండ్ రైజింగ్ చేస్తారు. లేకపోతే స్పిరిచువల్ అంటే స్పిరిచువాలిటీకి దగ్గరగా లేని వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తారంటారు. కానీ ఇది బిబ్లికల్ కాదు, బైబిల్లో అసలు ఫండ్ రైజింగ్ చేయమని ఎక్కడుందని అడుగుతూ ఉంటారు. అది ఒక షేమ్ఫుల్ సిచ్యువేషన్, అంటే ఎంబారసింగ్ అంటే తక్కువగా చూస్తారు, డిజానరబుల్, మర్యాద లేని పని. ఇలాగా కొంతమంది పీపుల్ ఫండ్ రైజింగ్ అనేది ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారనమాట. వాళ్ళకున్న బైబిల్ నాలెడ్జ్ ప్రకారం దాన్ని ఫండ్ రైజింగ్ అనేది అంటే నిధులు సేకరించడం అనేది అది ఒక విధమైన చిన్న చూపు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవన్నీ విని మనం ఫండ్ రైజింగ్ని అవాయిడ్ చేయడం కాదు, కానీ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి, వాక్యాన్ని ఎక్కువగా వినాలి. అసలు బైబిల్ ఏం చెప్తుంది ఫండ్ రైజింగ్ గురించి అనేది మనం విని వాళ్ళు ఇచ్చిన ఫాల్స్ అంటే తప్పుడు బోధల్ని బైబిల్లో ఉన్న ట్రూత్తో కంపేర్ చేసి మనం దాన్ని రీప్లేస్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ఫండ్ రైజింగ్ అంటే అదేదో మన తక్కువ చూపు లేదంటే అది ఒక విధమైన బెగ్గింగ్ కాదు, కానీ ఇది యాక్ట్ ఆఫ్ ఫెయిత్, దేవుని మీద ఉన్న నమ్మకం అనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అయితే మరి ఏ విధంగా మనం బైబిల్లో చూడగలుగుతాం? బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో రెండులో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పని ఫండ్ రైజింగ్ విషయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మోషే మనం చూసినప్పుడు నిర్గమకాండం 35-36 వచ్చిన అధ్యాయాల్లో మనం చూస్తే మనం గమనిస్తే అక్కడ మోసెస్ దేవుడి గోపురం కట్టేటప్పుడు లేకపోతే చర్చ్ కట్టేటప్పుడు ఆయన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు. దేవుడి పని నిమిత్తం మీ దగ్గర ఉన్నవన్నీ తీసుకురండి అని అడుగుతారు. అదే దావీదు 1 దినవృత్తాంతం 29వ అధ్యాయంలో
ఆయన ఏం చెప్తారంటే తనకున్నదంతా ముందు దేవుడి కోసం సమర్పించి తర్వాత తన దగ్గర అంటే ఒక మాదిరిగా నిలిచారనమాట. నిలిచి తన దగ్గర ఉన్నదంతా ముందుగా ఇచ్చి ఆ తక్కిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు. సో ఆ విధంగా ఫండ్ రైజింగ్ అప్పుడే మొదలైందనమాట. అలాగే హిజ్కియా కూడా 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయంలో ఫండ్ రైజింగ్ గురించి ఎంకరేజింగ్ మాటలు మాట్లాడారు. నెహెమ్యా అలాగే మన జీసస్ చూస్తే యేసయ్యని మనం గమనిస్తే 5 రొట్లు 2 చేపలు తీసుకొని దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి పంచి ఇచ్చారు. అంటే మనం ఇచ్చిన దానికంటే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తారనే విషయం ఇక్కడ మనం యేసయ్య చాలా చాలా విషయాల్లో మనకి మాదిరిగా నిలిచారు. అదిగా పౌలు కూడా మనం తీసుకుంటే 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాస్తారంటే, సణుగు కనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును అని క్లియర్ గా న్యూ టెస్టిమెంట్ లో ఇవ్వబడింది. సో ఫండ్ రైజింగ్ అనేది బిబ్లికల్ కాదు, లేదంటే ఫెయిత్లెస్ థింగ్ అనే చెప్పేవారికి ఇవన్నీ ప్రూఫ్స్ అన్నమాట. నెక్స్ట్, అసలు ఎందుకు మనం ఫండ్ రైజింగ్ చేయాలి? ఫండ్ రైజింగ్ ఎందుకు చేయాలి అని అంటే దేవుడిని మహిమపరచడం కోసం, అలాగే దేవుడి పనిని సపోర్ట్ చేయడం కోసం, అలాగే దేవుని యొక్క గాస్పెల్ని అంటే ఆ దేవుని యొక్క సత్యసువార్తని లోకానికి పంచడం కోసం. అంటే ఆ దేవుడిని ఏ విధంగా గ్లోరిఫై చేస్తాం? డబ్బులు ఇవ్వడం ద్వారా అనంటే దేవుడు మహిమోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వడం ద్వారా మనం చూపిస్తాం అన్నమాట. అలాగే ఆయన పని నిమిత్తం ఇవ్వడం ద్వారా ఆ పని ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు కొనసాగుతుంది. అదే గాస్పెల్ స్ప్రెడ్ చేయడం కూడా అది అవసరం. ఎందుకంటే ఒక చిన్న ట్రాక్ పంచాలంటే కూడా చాలా అమౌంట్ అవసరమై ఉంటుంది. సో దేవుడి పని ఆగకుండా ఉండాలంటే ఫండ్ రైజింగ్ చేయడం, లేకపోతే ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వడం చాలా ముఖ్యమైన పని. నెక్స్ట్, అలాగే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాంజలిజానికి ఇంపార్టెంట్. అలాగే మనం వైజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, మనకి ఇవ్వబడిన మనీ ఎంత జాగ్రత్తగా వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఇవ్వబడిందో ఫైనాన్సెస్, ఏదైతే డబ్బు మనకి దేవుడి ద్వారా ఇవ్వబడిందో అది వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇతరులను మనం ఇస్తూ దేవుడి కోసం ఇతరులని మోటివేట్ చేయడం, అంటే ఇతరులని ఎంకరేజ్ చేయడం, దేవుడి పని కోసం ఈ విధమైన అమౌంట్ ఇవ్వాలి అని ఎంకరేజ్ చేయడం కోసం మనం ఫండ్ రైజింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే గాస్పుల్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం కూడా మనీ చాలా ఇంపార్టెంట్. అంటే ఫండ్ రైజింగ్ అనేది కేవలము పేదవాళ్ళకి సపోర్ట్ చేయడమే కాకుండా దేవుని పని కోసం కూడా మనం ఫండ్ రైజ్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా దానికోసం ఫండ్ రైజింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవాంజలిజం కోసం మనీ మేనేజ్మెంట్ చక్కగా చేయడం కోసం, అలాగే ఇతరులని దేవుడి పని నిమిత్తం ఎంకరేజ్ చేయడం కోసం, అలాగే దేవుడి పనిని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనీ ఫండ్ రైజింగ్ చాలా అవసరం ఉంటుంది. సో బైబిల్లో ఫండ్ రైజింగ్ అసలు దేని మీద బేస్ అయి ఉంటుంది అని అనుకుంటే, ఫస్ట్ ఫెయిత్, నమ్మకం మీద ఫెయిత్ అండి. మరి ఇప్పుడు మనీ కలెక్ట్ చేసేటప్పుడు ఏ విధమైన ఏ ఉద్దేశాలతో మనం దాన్ని కలెక్ట్ చేస్తున్నాం? సో ఫెయిత్. నెక్స్ట్, రెస్పాన్సిబుల్ స్టీవర్డ్షిప్, మనకిచ్చిన మనీని ఏ విధంగా బాధ్యతాయుతంగా వేస్ట్ అవ్వకుండా ఏ విధంగా మనం వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దాతృత్వం, ధారాళంగా ఇవ్వడం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని రాజ్యంలో మన యొక్క ఇన్వెస్ట్మెంట్, మన పెట్టుబడి ఎంతవరకు ఉంది అంటే దేవుడి రాజ్య వ్యాప్తి కోసం మన పెట్టుబడి ఎంతవరకు ఉంది. అలాగే ఫండ్ రైజింగ్ ఈజ్ నాట్ మియర్లీ కలెక్టింగ్ మనీ కలెక్షన్ చేయడమే కాదు,
మనం మనీ కలెక్ట్ చేస్తున్నాము అంటే, లేదా మనం మనీ ఇస్తున్నాము, ఎవరికైనా మనీ ఫండ్ రైజింగ్ చేసే వాళ్ళకి మనీ ఇస్తున్నాము, లేకపోతే మనం మనీ కలెక్ట్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ గాడ్స్ మిషన్. దేవుని పనిలో మన వంతు, మన భాగం, మనం పాలిభాగస్తులము. మనం కూడా ఆ మిషన్లో ఒక పార్ట్ ఉంది మనకి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనీ ఇచ్చేసాం అయిపోయింది, నేను ఆఫరింగ్ ఇచ్చేసాను అయిపోయింది కాదు, కానీ ఆ పనిలో, దేవుడి పనిలో మన వంతు మనం చేయవలసిన బాధ్యత మనకు ఉంది అని గుర్తు చేస్తుంది అనమాట ఫండ్ రైజింగ్ విషయంలో. నెక్స్ట్, సో ఈ దీంట్లో మనం ఏమేమి నేర్చుకున్నాము ఈ ఫండ్ రైజింగ్ అనే విషయంలో? బిబ్లికల్ గా దేవుడికి ఇవ్వాల్సిన విషయం నేర్చుకున్నాము. ఏ విధంగా మనకున్నటువంటి రిసోర్సెస్ అంటే ఒక్క నిమిషం. వనరులు, మన వనరులు ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయం నేర్చుకున్నాం. దేవుడి పనిలో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, మన యొక్క పెట్టుబడి ఏ విధంగా ఉంది అని నేర్చుకున్నాం. నెక్స్ట్, దేవుడు వెల్త్ అంటే ఏంటి, దేవుని దృష్టిలో వెల్త్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. అలాగే ప్రాక్టికల్గా ఫండ్ రైజింగ్ స్ట్రాటజీస్ అంటే, ఇప్పుడు ఫండ్ రైజింగ్ అంటే ఏదో ఒక విధంగానే కాదు, ఒక్కొక్క పనిలో ఒక విధమైన అంటే పద్ధతులు మనం ఫాలో అయ్యి దేవుని యొక్క పని నిమిత్తం మనం మనీ మన నిధిని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఇప్పుడు లీడర్స్గా వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ మనీని కలెక్ట్ చేస్తున్నారు, లేదంటే ఫండ్ రైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పని ఏంటంటే, దే షుడ్ బి మోడల్ జనరాసిటీ. అంటే వారు ముందుగా ఏ విధంగా అయితే దావీదు ముందుగా తన దగ్గర ఉన్నదంతా దేవుడికి సమర్పించి తను ఒక మోడల్గా నిల్చున్నారు, రోల్ మోడల్గా ఉన్నారు, ఆ విధంగా మోడల్ జనరాసిటీ చూపించాలి. అలాగే టీచ్ బిబ్లికల్ స్టీవర్డ్షిప్ అంటే నమ్మకత్వం, మనకిచ్చిన పని, మనకిచ్చిన మనీని ఏ విధంగా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వాడాలి అనేది నేర్చుకోవాల్సి ఉంది. అలాగే ఇతరులని ఎంకరేజ్ చేయాలి, ఇవ్వడం విషయంలో ఎంకరేజ్ చేయాలి. అదే రీతిగా దేవుని పని కోసం చుట్టుపక్కల కమ్యూనిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, తన చుట్టుపక్కల మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అయితే అవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టెండ్స్ బియాండ్ అవర్ సెల్స్. సో మనం ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన చుట్టూ ఉన్న ప్రజలు అంతగా ఎంకరేజ్ అయ్యి దేవుని పని కోసం ముందుకు వస్తారు. సో ఇన్ కంక్లూషన్ మనం ఏం నేర్చుకున్నాం? ఫండ్ రైజింగ్ డన్ బై బిబ్లికలీ. మనం ఏ ఫండ్ రైజింగ్ చేసినా బైబిల్ సూత్రాలకు సంబంధంగానే ఉండాలి. చాలా వైజ్గా దాన్ని కలెక్ట్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా మోసం లేనిదిగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా మనం కలెక్ట్ చేయాలి, అంటే నమ్మకంగా దేవుని పని నిమిత్తమే ఆ మనీని వాడాలి. అలాగే ఈ ట్రాన్స్ఫార్మ్ చర్చెస్, కమ్యూనిటీస్ అండ్ నేషన్స్ ఆఫ్ ద గాస్పుల్ ఫర్ ద గాస్పుల్. ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా, మార్చే విధంగా, చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్ని అంటే ప్రజలను మార్చే విధంగా, అదే గాస్పుల్ని లోకానికి వెళ్ళే విధంగా మనం ఆ మనీని వాడాలి. సో లెట్ us యూస్ గాడ్స్ రిసోర్సెస్ టు అడ్వాన్స్ అవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని కంటిన్యూ చేద్దామండి. ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయవలసి వచ్చినానండి. వేద గారు మీరు చేస్తారా ప్రేయరు? సరే అక్క. ఓకే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. మేము అందరము ప్రభు నాయన కూడి నాయన మరి ఈ ట్రైనింగ్ లో మీరు ఇస్తా ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు అయ్యా. ఆయన నిజమైన భక్తి జీవితంలోనికి మీరు నడిపిస్తున్నారని నమ్ముతున్నాము.
నా తండ్రి మరి అన్న భవ్యన మరి చెప్పబోతూ ఉండగా నాయన నా ప్రభు మీరు మీ జ్ఞానంతో నింపండి ప్రభా. నాయన నీ వాక్కును ప్రభా బిడ్డ నోటిలో పెట్టి ప్రభా మరి ఏది మాట్లాడాలో ప్రభా అది మాట్లాడి ప్రభా నాయన మాకు నాయన ఆ జ్ఞానాన్ని నేర్చుకునే ధన్యతలోనికి మమ్మల్ని నడిపించమని ఈ సమయాన్ని మీ ఆధీనంలోనికి తీసుకోవాలి. కొద్ది ప్రార్థన యేసయ్య అతి శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమె ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ మరి ఒకసారి వందనములండి, వెల్కమ్ అండి. మరి మనం ముందుకు వెళ్దాము. లాస్ట్ టైం నేను జోనథాన్ ఎడ్వర్డ్స్ వారి బుక్ లో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకొని ఉన్నాను, దాన్ని కంటిన్యూ చేస్తానండి. మరి హెర్మెన్యూటిక్స్ క్లాస్ లో ఇదెందుకు అని మీరు అనుకుంటున్నారేమో, ఇది దానికి కనెక్టెడ్ ఒక యాడ్ ఆన్ అన్నమాట. మనకి మన ఆత్మలకి ఎన్రిచింగ్ గా ఉంటుంది. తర్వాత ఈ హెర్మెన్యూటిక్స్ టెక్స్ట్ బుక్ అలాగే ఎక్సజెటికల్ ఫాలసిస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ ని, దాని క్వాలిటీ, దాని యొక్క ఏ విధంగా కూడా రాజీ పడకుండా తెలుగులోకి మార్చి అది మీకు అందజేయాలన్న ప్రయత్నంలో మేము కొనసాగుతూ ఉన్నాము. అది చాలా పెద్ద పనే. మరి దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేయడం అనేది అది ఎంత భయంకరమైన శ్రమతో కూడిన పనో రాను రాను అర్థమవుతా ఉంది. మరి దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చాలా వాస్ట్ వర్క్ దాంట్లో అంటే ఇన్వాల్వ్ అయింది. అట్ ద సేమ్ టైం ఆ క్వాలిటీ తగ్గకూడదని. అదే సమయంలో మీరందరూ కూడా నెక్స్ట్ టైంకి విత్ ఇన్ జస్ట్ ఫ్యూ మంత్స్ లోనే మీరు టీచ్ చేయగలిగిన స్థితిలోకి, ఆ మెటీరియల్ వాడి మీరు టీచ్ చేయగలిగిన ఇదిలోకి రావాలని నా ప్రార్థన, స్ట్రాంగ్ ఆశ అన్నమాట. సో ఆ పని నిమిత్తమై అంటే ఇప్పుడు ఈ క్లాస్ లో మొత్తం అది టీచ్ చేసే బదులు తెలుగులో కంటెంట్ ఇస్తే ఈజీగా మీరు అట్లా చేసి ఇవ్వటానికి డిసైడ్ అయ్యాం. ఈ క్లాసెస్ చేసినప్పుడు కూడా అట్లానే చెప్పేవారు. క్లాసులో ఏం చెప్పేవారంటే పలానా సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ లో ఈ చాప్టర్ చదవండి అని చెప్పి దానికి సంబంధించిన ఓవర్ వ్యూ ఇచ్చేవారు. తర్వాత ఆ ప్రొఫెసర్ యొక్క ఎక్స్పీరియన్స్ లో నుంచి ఆ టాపిక్ లో మనకి అదర్ థింగ్స్ ఉపయోగకరమని మాట్లాడేవారు. అలాగే మరి కొన్ని మనకి అందుబాటులో లేని టెక్స్ట్, స్టూడెంట్స్ కి ఈజీగా దొరకని టెక్స్ట్ ఏదన్నా రైట్ అప్స్ ఉంటే వాటిలో నుంచి కూడా వాళ్ళు మాట్లాడేవారు అన్నమాట. మేము మరి ఇంటి దగ్గర కూర్చొని ఎక్కువగా చదువుకోవాల్సిన వర్క్ మాకు ఉండేది. అది ఈజీగా చదవగలిగిన అంటే కష్టపడాలి. అది ఇప్పుడు తెలుగులోకి ఇవ్వాల్సింది. ఎందుకంటే తెలుగులో వనరులు లేవు. మరి ఆ యొక్క భారము ఉన్నందున ఆ విషయంలో మనం ప్రయాసపడతా ఉన్నాం. దయచేసి ప్రార్థనలో సహాయం చేయమని వేడుకుంటున్న ప్రార్థన సహకారం ఇవ్వండి. అలాగే మరి ముందుకెళ్ళిన ఇప్పుడు ఈరోజు జోనథాన్ ఎడ్వర్డ్స్, ఈ పేరు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా. జోనథాన్ ఎడ్వర్డ్స్. మన క్రైస్తవ జీవితంలో కొన్ని పేర్లు మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. వీళ్ళు మన తండ్రులు, మన తాతగారు లాంటి వాళ్ళు, మన పితరులు. వీళ్ళు వారి ప్రాణాలని దారబోసి మన యొక్క క్రైస్తవ చరిత్రని, క్రైస్తవ సిద్ధాంతాలని, క్రైస్తవ వాతావరణాన్ని, క్రైస్తవ సువాసనని, క్రైస్తవ పరుగుని, క్రైస్తవ సిద్ధాంతాలని, క్రైస్తవ సువార్త యొక్క జాగ్రత్త విషయంలో వాళ్ళు చేసిన ప్రయాస బహు గొప్పది. మరి అలాంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళు రాత్రింబగళ్ళు జీవితాలు ప్రణంగా పెట్టి వారు ప్రయాసపడారు. వాళ్ళు రాసిన రచనలు కొన్ని ఉన్నాయి. ఆ పేర్లు కొన్ని నేను చెప్తాను, ఇంకా బోల్డ్ ఉంటాయి. కాకపోతే నాకు తెలిసినవి ఏంటంటే అగస్టిన్. మరి త్వరలో యానీ సిస్టర్ గారు మనకి అగస్టిన్ రాసిన కన్ఫెషన్స్ అనే ఒక బుక్ లో నుంచి షేర్ చేస్తారు. మరి అలాగే రానున్న వారాల్లో వేద సిస్టర్ గారు రూతు గ్రంథం నుంచి మనకు కొన్ని విషయాలు ఆ బుక్ లోంచి షేర్ చేస్తారు. మరి అగస్టిన్ అన్న పేరు జ్ఞాపకం ఉంచుకుందాము క్రైస్తవ చరిత్రలో. అలాగే మరి జాన్ క్యాల్వినిజం అన్నది
మనం దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే కాల్వినిజం అనేది కొద్దిగా చర్చనీయాంశంగా మన ఈ క్రైస్తవ లోకంలో ఉంటది. కాల్వినిజంతో మనకు పని లేదు. కాల్విన్ అసలు తను జాన్ కాల్విన్ ఏం చేశాడంటే మార్టిన్ లూథర్ అనే ఈ యొక్క దిద్దుబాటు రిఫార్మర్ ఆయన చేసిన ఆ యొక్క అగ్ని జ్వాలను వెలిగించేసిన తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్ లీడర్ జాన్ కాల్విన్ దానిని బాగా డెవలప్ చేశాడు అని చెప్పవచ్చు. ఆ యొక్క సిద్ధాంతాలని బాగా బలపరిచి దాన్ని మరి కొన్ని అద్భుతమైన రచనలు చేశాడు జాన్ కాల్విన్. వీళ్ళల్లో మనం యాక్సెప్ట్ చేయలేం, కానీ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే ట్రూత్స్ మనం గట్టిగా పట్టుకోవాలి. మరి జాన్ కాల్విన్ అనే పేరు గుర్తుపెట్టుకున్నాం, మార్టిన్ లూథర్, అలాగే మరి థామస్ ఎక్వైనస్ మహా గొప్ప దేవుని సేవకుడు. అతను ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే అడిగే ప్రశ్నలు ఆయనే అడుక్కొని ఆయన రాశాడు. ఆయన జవాబు చెప్పిన తర్వాత మళ్ళీ ఎలాంటి డౌట్లు వస్తాయి మళ్ళీ అడుక్కొని అలా రాశాడు. ఇక ఏదన్నా ఒక ప్రశ్న ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు బయలుదేరుతున్నారు కదా, రకరకాల వాళ్ళు, ఈ ప్రశ్నని ఆ ప్రశ్న ఆ బుక్ చూస్తే ఆయన రాసిన బుక్ దాంట్లో కొన్ని వందల ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టైల్లో ఉంటుంది అనమాట ఆయన యొక్క గ్రంథం. ఆయన పేరు థామస్ ఎక్వైనస్, 12వ శతాబ్దానికి చెందిన దేవుని సేవకుడు. అతడు ప్రొటెస్టెంట్ సంఘాలు అలాగే క్యాథలిక్ సంఘాలు ఇవి రెండు కూడా గౌరవించే ఒక క్రైస్తవ నాయకుడు అతను. మనకులాగే క్యాథలిక్స్ కూడా సెమినరీస్ ఉంటాయి, అంటే బైబిల్ కాలేజెస్ ఉంటాయి. వాళ్ళకి కూడా కొన్ని సిలబస్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వాటిలో థామస్ ఎక్వైనస్ యొక్క గ్రంథాలు వాళ్ళు బోధించుకుంటా ఉంటారు. అలాగే మరి అగస్టిన్ యొక్క గ్రంథాలు కూడా వాళ్ళు బోధించుకుంటా ఉంటారు. మరి క్యాథలిక్ థియాలజీ అని ఒకటి ఉంది, మరి ఆంగ్లికన్ థియాలజీ అని ఒకటి ఉంది, అలాగే మరి లూథరన్ థియాలజీ అని ఒకటి ఉంది, రిఫార్మ్ థియాలజీ అని ఉంది, పెంటికాస్టల్ థియాలజీ అని ఉంది, అలాగే మరి బ్యాప్టిస్ట్ థియాలజీ అని ఉంది. ఇట్లాగా కొన్ని ఉన్నాయి మేజర్. ఏది ఎలాంటి ఇంక్లినేషన్ ఉన్నా, ఏది ఎలాగా ఎక్కువగా దేనిని వక్కాణిస్తా ఉన్నా కూడా మేజర్ సబ్జెక్ట్స్ ఒకటే ఉంటాయి. అయితే కొన్ని బైబిల్ కాలేజీ మంచిదా కాదా మనం ఎట్లాగా గుర్తుపెడతామంటే వారు బోధించే బుక్స్, టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు మనం స్కూల్స్ ని మనం ఏ విధంగా చూస్తాం, ఐసిఎస్సియా సిబిఎస్సియా లేకపోతే ఏంటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కొన్ని అనుకుంటాం కదా, కొన్ని స్టాండర్డ్స్. అలాగే మరి ఎవరు గుర్తించారు ఈ బైబిల్ కళాశాలల్ని, ఎట్లాంటి సిస్టమ్ ఉంది, ఈ క్వాలిటీని అసెస్ చేస్తూ బైబిల్ కాలేజీ యొక్క క్వాలిటీని మనము గుర్తుపట్టగలం. మరి ఎక్కువగా బైబిల్ కాలేజీలు మన చుట్టుపక్కల ఉండే బైబిల్ కాలేజెస్ ఎక్కువగా ఏంటంటే పాస్టోరల్ గా ఉంటాయి, అకాడమిక్ గా ఉండవు. పాస్టోరల్ అంటే ఏంటి, అకాడమిక్ అంటే ఏంటి, అంతకుముందు నేను చెప్పాను కదండి. పాస్టోరల్ అంటే ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్టు క్షేమాభివృద్ధిగా అనిపిస్తుంది సబ్జెక్ట్. అలాగే అకాడమిక్ అంటే ఏంటంటే మనము దేవుణ్ణి నమ్ముతున్నాం కదా, ఆ నమ్మకంలో ఉన్న బలాలేంటి, లోతేంటి, వేరేంటి స్పష్టంగా చూపిస్తుంది అన్నమాట అకాడమిక్. అది చాలా అవసరం. మనం ఊరికే చిన్నపిల్లల్లాగా అటు ఇటు ఊగిపోకుండా, ప్రతి సిద్ధాంతానికి ప్రభావితం అవ్వకుండా చాలా చాలా అవసరం అది అకాడమిక్. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. కేవలం ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్టుగా ఉండే సబ్జెక్ట్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి. అకాడమిక్ సబ్జెక్ట్స్, అకాడమిక్ టీచింగ్ చాలా 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 అవసరం, మనకి చాలా అవసరం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం వింటున్నప్పుడు మనకి ఎంతో బాగుంటది. గడాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అయితే ఆ యొక్క కీర్తన ఎలాగా అసలు మెయిన్ పాయింట్ ఏంటి అని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, లేకపోతే దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి అని ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎటుబడితే అటు వెళ్ళిపోకుండా, ఆ ఒడ్డు లేని నదిలాగా ప్రవహించకుండా
అసలు ఆ కీర్తనకారుడు దావీదు ఏమి చెప్తున్నాడు, ఆ పాయింట్ వైపు గాని ఉంటే అదేం చేస్తుంది అనమాట, మనకి స్వాతంత్రం ఇస్తుంది. స్వాతంత్రం ఇచ్చి దేవుని యొక్క నియమము లోనికి తేరి చూచినప్పుడు అని. సో ఆ విధమైన మేలు అనమాట అకాడమిక్ గా మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఓకే, ముందుకెళ్దాము. ఇప్పుడు లాస్ట్ టైం నేను జోనథన్ ఎడ్వర్డ్స్ గురించి మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. జోనథన్ ఎడ్వర్డ్స్ రాసిన బుక్. దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పాను కదా. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరన్నా చదవగలిగితే చదవండి అమ్మా. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యంతమైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇక్కడ 9వ వచనంలో నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సంఘము ద్వారా. మరి ఈ యొక్క బైబిల్ ఈ యొక్క అకాడమీ మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు నేను సాక్ష్యంలో కూడా చెప్పాను కదండి, మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును ప్రకటించుచున్నామని అంటున్నాడు పౌలు. ఎఫ్ఎస్సి పత్రిక వచ్చేసరికి ఏమంటున్నాడు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని. సామెతల 1వ అధ్యాయంలో ఒక సవాలు విసురుతా ఉన్నాడు సామెతల గ్రంథకర్త. ఎంతకాలము నువ్వు సింపుల్ పర్సన్ గా ఉంటావు? హౌ లాంగ్ విల్ యూ బీ సింపుల్? నేను చాలా మంది అంటాను నేను చాలా సింపుల్ అండి అని. అది యాక్చువల్గా దేవుడు అంటున్నాడు హౌ లాంగ్ అని అడుగుతున్నాడు, ఎంతకాలం అని. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, జ్ఞానము మనకు కావాలి. అంటే ఏంటి జ్ఞానం అంటే? ఓ గంభీరమైన అనేకమైన గొప్ప గొప్ప బుక్స్ ఎన్నని చదువుతాం, ఏదని చదువుతాం. అందువలన జ్ఞానము అసలు దానికి కర్త దేవుడని మనకి జనరల్ గా అనుకుంటాం, కానీ బైబిల్ ఒక విచిత్రమైన కోణాన్ని ప్రదర్శిస్తాం. జ్ఞానం అంటే మనం లేకపోతే సర్వసాధారణంగా అనుకునేటట్టుగా అందరూ అనుకునేటట్టు అది ఒక విషయం కాదు, అది ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువు ఒక అవతారం. అది జ్ఞానం, విజ్డమ్ అని ఇంగ్లీష్ లో. సో ఇక్కడ సంఘము ద్వారా ఆ విజ్డమ్, యేసు యొక్క విజ్డమ్ యొక్క అవతారం యొక్క రకరకాల ముఖాలు ఏంజల్స్ కి బయలుపరచబడాలని, ఈ లోకానికి బయలుపరచబడాలని, సంఘానికి సంఘం ద్వారా బయలుపరచబడాలని కొరింథీయులకి రాస్తున్నాడు. మీ ప్రాబ్లమ్స్, మీ సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ కి ఇదే సొల్యూషన్ అని రాస్తా ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రికలు వచ్చి మనం చదివినట్లుగా నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడు. కొన్ని పాయింట్స్ జోనథన్ ఎడ్వర్డ్స్ గారు ఈ యొక్క వాక్యం మీద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జ్ఞానం గురించి కొన్ని పాయింట్స్ లాస్ట్ టైం మనం కొన్ని చూసాం, ఇప్పుడు కొన్ని చూసుకుందాం కొన్ని. ఓకే, దేవుడు తన యొక్క జ్ఞానమును బహుగా మరి మహిమపరుచుకున్నాడు. ఏ విషయంలో ఎక్కువగా మహిమపరుచుకున్నాడంటే మానవాళిని తను విమోచించిన విషయంలో. మరి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జ్ఞానము అంటే ఎక్కడ దొరుకుతుంది ఏంటి? న్యూస్ పేపరా, లేకపోతే మంచి మంచి పుస్తకాలు చదవాలా, లేకపోతే గొప్ప గొప్ప ప్రసంగికుల ప్రసంగాలు వినాలా, ఏం చదవాలి అని ఉక్కిరి బిక్కిరి అయిపోవచ్చు మనం. లేకపోతే గొప్ప గొప్ప
ఇదేంటి గురువు గారులు దగ్గర వినాలా, మంచి సామెతలు నేర్చుకోవాలా, లేకపోతే ఆలోచించాలా, ఆ, ఈయన రకరకాలైన ఆ, ఏం చేస్తే నాకు జ్ఞానం సంపాదించుకోవచ్చు అని మనకు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము కొన్ని విషయాల మీద ఆలోచించమని, ఆ విషయాల్లో ఆలోచిస్తే దేవుని జ్ఞానం మనకి బయలుపరచబడుతుంది అని చెప్పి మనల్ని డైరెక్ట్ చేస్తా ఉంది. ఆ డైరెక్షన్ లో ఒక భాగము దేవుని యొక్క రిడెంప్షన్ గురించి ఆలోచించడం, దేవుని విమోచన, దేవుడు మనల్ని విమోచించిన ఆ యొక్క విమోచన కార్యం గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన జ్ఞాన ప్రదర్శన, యేసు క్రీస్తు జ్ఞానంగా ఎలా అవతారంగా మన కళ్ళ ముందు నిలబడతా ఉన్నాడు మనకి గోచరం అవుతా ఉంటది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎక్సీడింగ్లీ గ్లోరిఫైడ్ హిస్ పవర్ ఇన్ దిస్ వర్క్. ఈ విమోచన కార్యంలో ఆయన శక్తిని దేవుడు మహిమపరుచుకున్నాడట. తన తన జ్ఞానం విషయంలో మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి జ్ఞానం ప్రదర్శించాడో విమోచించినప్పుడు తన శక్తి. ఈ శక్తి ఎట్లాంటి శక్తి? మనం అనుకోవచ్చు, ఇంతసేపు చెప్పి తుస్సు అనిపించారు కదా, దేవుని శక్తి గొప్పదని మాకు తెలుసు కదా అనుకుంటున్నారేమో. నేను ముందే చెప్తున్నాను కదా, మనల్ని దేవుడు డైరెక్ట్ చేసే దేవుడు. ఓకే, శక్తి అంటే ఏంటి? ఎలాంటి శక్తి అంటే ఒక డివైన్ స్వభావాన్ని, దైవిక స్వభావాన్ని, అలాగే మానవ స్వభావాన్ని కలిపిన వ్యక్తిగా యేసుని ఆయన ఈ లోకానికి పంపించారు. ఈ రెండు కలపటం అనేది ఎవరికైనా సాధ్యమా? దేవుని యొక్క శక్తికి సాధ్యమైంది. అసలు అది ఇంపాసిబుల్. అది హ్యూమన్ నేచర్, డివైన్ నేచర్ రెండు కలిపిన ఆ మూర్తి యేసు క్రీస్తు ప్రభు. యునైటింగ్ ఇన్ఫైనెట్లీ డిఫరెంట్. అది అనంతంగా వేరైపోయింది దేవుడు మనిషి. కానీ ఈ రెండింటిని కలిపిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఆ హోల్ ఐడియా, ఈ రెండింటిని కలపాలి అన్న హోల్ ఐడియా, అది ఆయన శక్తి. దానిని మహిమపరుచుకున్నాడు. తర్వాత మనం అనుకుంటాం 100% గాడ్ 100% మ్యాన్ అని మీరు వినుంటారు, నేను విన్నాను. కానీ దెర్ ఈస్ అ బెటర్ సేయింగ్, ఇంకొద్దిగా బెటర్ గా దీన్ని చెప్పొచ్చు. ఏంటంటే ట్రూలీ మ్యాన్ అండ్ ట్రూలీ గాడ్. ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, అలాగే నిజమైన మనిషి. అందుకే పౌలు అంటాడు, నేను నాకున్న క్రెడెన్షియల్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నాకు ఒకే ఒక ఫోకస్ మీద ఉండాలనుకుంటున్నాను. ఏంటంటే ఐ వాంట్ టు నో జీసస్. యేసుని తెలుసుకోవాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలి, ఆయన శ్రమలో పాలిభాగస్తుడు అయి ఉండటం ఎట్లానో తెలుసుకోవాలి. వీటన్నిటిలో లిస్టు చెప్తూ యేసుని నేను ఎరుగులాగున ఐ వాంట్ టు నో హిమ్ అంటున్నాడు. అంటే ఆయన కొంత తెలుసు, కానీ తన లైఫ్ లో ఈ ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్, ఈ నిజమైన దేవుడు, ఈ నిజమైన మనిషి కలయిక, ఈ అవతారం, ఈ మూర్తి యేసుక్రీస్తు ప్రభు ఈ చరిత్రలోకి వస్తే నేనేంటి చాలా ప్యాసివ్గా ఉన్నాను అనుకొని ఒక్కసారి మేల్కొన్నాడు. ఐ వాంట్ టు నో హిమ్ అని. ఇది దేవుని శక్తి ఆ ట్రూలీ గాడ్ ట్రూలీ మ్యాన్ ని కలిపింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒక విషయం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి విన్నాం. దేవుడు ఉదాహరణకి మనల్ని రక్షించుకున్నప్పుడు మన రక్షణ కార్యము ఆల్రెడీ మన సృష్టి కార్యం జరిగిన తర్వాత జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన బర్త్డే రోజు పుట్టాం, మన తల్లి గర్భంలో మనం కన్సీవ్ అయిన రోజు కన్సీవ్ అయ్యాం, సృష్టించబడ్డాం. నీవు దేవుడి సృష్టి, తల్లి గర్భంలో సృష్టించబడిన వాడు వ్యక్తివి. సృష్టించబడిన తర్వాత, పుట్టిన తర్వాత ఒక రోజున విమోచించబడ్డాం, క్రియేట్ చేయబడ్డాం, రీడీమ్ చేయబడ్డాం. క్రియేట్ చేయబడటం ఒక అద్భుతం అయితే, రీడీమ్ చేయబడటం, విమోచించబడటం అనేది ఇంకా గొప్ప అద్భుతం. అయితే ఇక్కడ రెండు విషయాలు, ఫ్రమ్ విచ్ టు విచ్, దేని నుంచి దేనికి.
ఇప్పుడు మనం సృష్టించబడినప్పుడు మానవుణ్ణి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదాముని తీసుకుని, ఆదాముని సృష్టించినప్పుడు అవుట్ ఆఫ్ నథింగ్, ఎక్కడి నుంచి సృష్టించాడు? నథింగ్ నుంచి ఆదాముని సృష్టించాడు. ఎక్కడికి? ఉనికిలో ఉండే వ్యక్తి అవటానికి. ఫ్రమ్ నథింగ్ టు విచ్ ఒక బీయింగ్, జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యను. అది అన్నమాట. టు దట్, దానికి సృష్టించాడు. విమోచించేటప్పుడు, నిన్ను రక్షించుకున్నప్పుడు, నన్ను రక్షించుకున్నప్పుడు దేని నుంచి? ఇన్ఫైనెట్లీ వర్స్ దాన్ నథింగ్. ఆదాము కనీసం అసలు లేని స్థితి నుంచి ఉనికిలోనికి తీసుకొచ్చాడు. మనమైతే ఆ లేని స్థితి కంటే ఘోరమైన పాపపు స్థితిలో ఉన్న ఒక మనిషిగా, ఫ్రమ్ దట్ కండిషన్, ఒక భయంకరమైన భ్రష్టమైన వర్స్ దాన్ నథింగ్, అసలు ఉనికిలో లేని స్థితి కంటే కూడా ఘోరమైన స్థితిలో నుంచి ఫ్రమ్ దట్ పాయింట్ నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? హోలీ అండ్ హ్యాపీ బీయింగ్, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా, సంతోషమైన వ్యక్తిగా తీసుకొచ్చాడు విమోచన కార్యంలో. ఇది ఆయన శక్తి. ఈ శక్తిని దేవుడు తన జ్ఞానంగా ప్రదర్శించి మహిమపరుచుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తుని దైవికమైన వ్యక్తి, మనిషిని రెండు కలిపాడు. ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్. మనల్ని అయితే ఆదామునేమో ఫ్రమ్ నథింగ్ టు బీయింగ్, మరి శూన్యం నుంచి ఒక ఉనికి కలిగిన వ్యక్తిగా చేశాడు. అయితే రక్షణ కార్యంలో అసలు మహాఘోరమైన స్థితిలో నుంచి పరిశుద్ధుడైన, సంతోషభరితమైన ఒక వ్యక్తిగా రక్షించి విమోచించాడు. సో అందువలన ఆయన శక్తిని మనము కొనియాడాలి. ఇది శక్తి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆయన తీర్పు అంట. ద జస్టిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్సీడింగ్లీ గ్లోరిఫైడ్ ఇన్ దిస్ వర్క్. మన రక్షణ కార్యంలో, మన విమోచన కార్యంలో దేవుని యొక్క న్యాయము అది చాలా మహిమపరచబడిందంట. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు చంపారంటే సర్వసాధారణంగా రోమా సైనికులు అంటాం, కానీ దేవుడు ఆయన్ని చంపాడు. తండ్రి అయిన దేవుడు ఆయన్ని చంపాడు. మామూలు సింపుల్ మాటల్లో చెప్పాలంటే ఇట్ ఈస్ గాడ్ హూ కిల్డ్ జీసస్. ఎందుకు? జస్టిస్. దేవుడి యొక్క న్యాయం జరగాలంటే నేను చావాలి, నువ్వు చావాలి. మన పాపం ఎప్పుడైతే యేసు మీద వేసుకున్నాడో తన సొంత కుమారుణ్ణి కూడా వదల్లా దేవుడు. అంత న్యాయవంతమైన ఆ న్యాయము కలిగిన, జస్టిస్ అనే ఒక లక్షణం కలిగిన దేవుడు దానిని మహింపరుచుకున్నాడు. మరి ఎప్పుడైతే, ఏ క్షణంలో అయితే మనిషి పాపం ఆయన మీద పడిందో సిలువలో, మరి జస్ట్ అతను వదిలేశాడు. తన కుమారుడే, కానీ నా పాపాన్ని ఆయన మీద వేసుకున్న క్షణంలో ఆయన చంపేశాడు. తన న్యాయాన్ని హెచ్చించుకున్నాడు, జస్టిస్ ని మహిమపరుచుకున్నాడు దేవుడు. మరి లాస్ట్ మన యొక్క అప్పు, దేవునికి మనం అప్పున్నాం, ఆ అప్పుని లాస్ట్ ముక్క వరకు కూడా చెల్లించినంతగా యేసుక్రీస్తుని చిత్రవద చేసి చంపేశాడు. ఎందుకంటే నాది ఆయన మీద ఉంది కాబట్టి. సో గాడ్ జస్టిస్ ని, తన జస్టిస్ ని దేవుడు బహుగా మహింపరుచుకున్నాడు మన విమోచన కార్యంలో. నెక్స్ట్ పాయింట్, తన పరిశుద్ధతని. ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ఎక్సీడింగ్లీ గ్లోరియస్ ఇన్ దిస్ వర్క్. ఈ విమోచన కార్యంలో తన పరిశుద్ధత మరి మహా గొప్పగా మహిమపరచబడింది. తన పరిశుద్ధత ఎంత పరిశుద్ధుడంటే దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆ యొక్క మరణ బాధలో సఫర్ అవుతూ సిలువలో వేలాడుతున్నప్పుడు, ఆయన మీద మన పాపం మోపబడినప్పుడు, తన సొంత కుమారుడు, తన అద్వితీయ కుమారుని మీద మన పాపం మోపంగానే ఎంత హేట్ చేశాడంటే, ఆ పాపమును దేవుడు మనం ఊహించచ్చు. సొంత కుమారుణ్ణి చంపవలసిన హేట్రెడ్, పాపం అంటే ఆయన అంత పరిశుద్ధుడు.
ఆ పరిశుద్ధత ఆ సిలువలో మహిమపరచబడింది. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆయన సత్యాన్ని ఆయన మహిమపరుచుకున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, మరి దేవుని వాక్యం మనల్ని భయపెడుతుంది, అలాగే వాగ్దానాలు ఇస్తుంది. భయపెట్టడం అంటే ఏంటి చూద్దాం. నువ్వు తినిన రోజున నువ్వు చచ్చెదవు అన్న ఒక మాట మనం చూస్తాం ఆదాముకి అవ్వదు. అలాగే cursed is everyone that continueth not in all these written all things written in the book of the law. మరి ఈ ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ చేయకపోతే చేయకుండా ఉండే వాడి మీద శాపం వస్తుందని భయపెడతా ఉంది వాక్యం. అలాగే మరి ఈ పరలోకం గాని ఈ భూమి గాని ఆయన వాక్యం మనల్ని బెదిరించి భయపెట్టి హెచ్చరిస్తున్న ఒక్క పొల్లు కూడా ఆ యొక్క వార్నింగ్స్ చేయకుండా ఉండదు. కానీ ఇక్కడ సత్యాన్ని ఏ విధంగా హెచ్చించాడంటే, యేసు రక్తం ఉంటే తప్ప ఈ బెదిరింపులు జరుగుతాయి. యేసు రక్తం ఉంది కాబట్టి ఇవి జరగదు. ఇది సత్యాన్ని హెచ్చించుకోవటం అంటే ఇది. ఒక పక్కన వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, భయపెడుతుంది. అది తినిన రోజున నువ్వు చచ్చదవు, మరి రకరకాలుగా. కానీ ఇక్కడ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హూ ఇస్ ద ఇటర్నల్ జెహోవా షుడ్ బి స్పిల్ట్. అది కార్చబడాలి. అది కార్చబడకపోతే ఈ బెదిరింపులు, హెచ్చరికలు, భయాలు, ఈ వాక్యంలో ఉన్న సమస్తం పొల్లు కూడా తప్పకుండా తీరవలసిందే. కానీ ఆ యొక్క యేసు రక్తము చిందించబడింది కనుక ఈ హోల్ పిక్చర్ లో తన సత్యాన్ని హెచ్చించుకున్నాడు, దేవుడు మహింపరుచుకున్నాడు. తర్వాత చివరిగా God has exceedingly glorified his mercy and love in the work of salvation, redemption. మరి విమోచన కార్యంలో ఆయన కనికరాన్ని, ప్రేమని ఆయన మహిమపరుచుకున్నాడు. ఎంతగా పాపిని ప్రేమించాడంటే ఆయన, మరి నాట్ ఓన్లీ he gave him to be their ఆయన కుమారుణ్ణి మరి కేవలము మరి మనం ఆనందించి ఆరాధించే అంతవరకే కాకుండా ఒక బలి పశువుగా ఇచ్చేసాడట మనిషిని. జస్ట్ ప్రేమించేసి ప్రేమ కొద్దిగా చూపించడంలో ఎక్కడో ఒక దగ్గర ఆగల, కనికరం లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆ కనికరం ఏంటంటే బలి పశువుగా ఇచ్చేసాడు విమోచన కార్యంలో. సో అది మనం గుర్తించవలసిన విషయం. దేవుడు తన కనికరాన్ని మహిమపరుచుకున్నాడు. ఇప్పుడు చూసారా, ఫస్ట్ మనం ఆయన జ్ఞానమును ఎలాగా మనం అర్థం చేసుకుంటున్నామంటే, విమోచన కార్యము అన్న ఆ పరిధిలో, ఆ విమోచన కార్యం అన్న పరిధిలో మరి దేవుని యొక్క జ్ఞానం ఏ విధంగా మహిమపరచబడింది అన్న పాయింట్స్ మనం 5 చూస్తాం. మొట్టమొదటిగా శక్తి, ఆయన పవర్, డివైన్ నేచర్ ని, హ్యూమన్ నేచర్ ని, ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్ ని కలిపి మామూలుగా సృష్టిని నథింగ్, శూన్యం నుంచి ఒక ఉనికిలోనికి తీసుకొచ్చాడు. కానీ భయంకరమైన పాపపు స్వభావం కలిగిన మనిషిని ఆ స్థితి నుంచి పరిశుద్ధుడిగా, సంతోషభరితమైన వ్యక్తిగా చేయటం, అది తన శక్తి ఈ విమోచన కార్యంలో. రెండో పాయింట్ ఏం చూసాం మనం, ఆయన నీతి, ఆయన న్యాయం. సొంత కొడుకని కూడా చూడకుండా చంపేశాడు. ఎందుకంటే నీ పాపం ఆయన మీద ఉంది కాబట్టి. అది ఆయన న్యాయంని హెచ్చించుకున్నాడు విమోచన కార్యంలో. మూడోది మరి ఆయన పరిశుద్ధత. ఎంతగా ద్వేషించాడంటే సొంత కుమారుణ్ణి కూడా సిలువ మీద. ఎవరైనా చంపేస్తామా మనం సిలువ మీద మన సొంత కుమారుణ్ణి? దేవుడు చేశాడు. మరి అది ఎంత కష్టమో ఆయనకి, కానీ పరిశుద్ధతని మహింపరచుకోవాల్సిన ఒక గడి అది మహింపరిచాడు. అలాగే
సత్యాన్ని. ఏంటి ఆ సత్యం అంటే, రక్తం గాని చిందించకపోతే వాక్యంలో ఉండే సమస్తం నెరవేర్చవలసిందే. చిందించబడింది కాబట్టి నెరవేర్చలా, ఆగింది అది. ఇది సత్యం. దీన్ని మహింపరిచాడు. మరి చివరిగా ప్రేమ అనేది దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని అందుబాటులో ఎంతవరకు ఉంచాడంటే కనికరం అనే లెవెల్కి వెళ్ళిపోయాడు. కనికరం అంటే ఏంటి? వి డిజర్వ్ పనిష్మెంట్, కానీ ఆ పనిష్మెంట్ కి మనకి శిక్షార్హులం, కానీ ఆ శిక్షకి తగిన బలి పశువుని అనుగ్రహించాడు. అది కనికరం. ఈ యొక్క 5 పాయింట్స్ మనం చూసినప్పుడు ఈ విమోచన కార్యములో దేవుని యొక్క జ్ఞానము, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును ప్రకటిస్తా ఉన్నాం. సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానమును ప్రదర్శిస్తాం. మ్యానిఫోల్డ్ విజ్డమ్, మరి దేవుని యొక్క మ్యానిఫోల్డ్ విజ్డమ్, మ్యానిఫోల్డ్ అంటే బహుముఖ జ్ఞానమును సంఘము ద్వారా చూపించడానికి, తెలియబడజేయడానికి ఉద్దేశించాడంట. సరే, మరి ఇంకొక చిన్న పాయింట్స్ నేను షేర్ చేస్తానండి. ఇప్పుడు మనం మరొక 4 పాయింట్స్ చూద్దాం. ఈ పాయింట్స్ ఏంటంటే ద వెరైటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గుడ్ ప్రొక్యూర్డ్ ఫర్ మెన్. మరి దేవుడు విమోచన కార్యం ద్వారా, రక్షించుకున్న కార్యం ద్వారా మనిషికి అనుగ్రహించిన రకరకాలైన మంచి ఏంటి? ఆయన ఏం చేశాడు? గొప్పతనం అంటించాడు మనిషికి, గొప్ప విషయాలు అంటించేసాడు. రక్షణ కార్యంలో, విమోచన కార్యంలో వెరైటీస్ ఇచ్చాడు, వాటిలో రకాలు ఇచ్చాడు రక్షణ కార్యంలో. అవేంటో చూద్దాం. నెంబర్ 1, మన అవసరాలు ఏంటి? అసలు మన అవసరాలు ఏ విధంగా వెరైటీగా ఎన్ని వెరైటీస్ ఇచ్చి తీర్చాడో అది చూద్దాం. ఫస్ట్, we stand in need of peace with God. మనకి దేవుడితో సమాధానం అవసరం. ఇది మన అవసరం. ఇది ఆయన రక్తం కాచటం ద్వారా యేసయ్య దేవుని న్యాయాన్ని పూర్తిగా తృప్తిపరిచేసి, ఆయన కోపాన్ని బాగా శాంతింపజేసి, మరి ఈ రక్షణ మార్గంలో దేవుడికి మన అవసరం ఏంటి? ఆయనతో పీస్. మరి మొన్న ఎప్పుడో ఒక వాక్యం మనం చూసుకున్నాం. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందట? మన అంతరంగంలో ఉన్న మరి బాధల్ని చూపిస్తుందట. మనకి బాధలు, శ్రమలు, దుఃఖము, ఏడుపు, వేదన మనకు అలవాటైపోయి అవి ఉన్నాయి అన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ దేవుని వాక్యము, నా కుమారుడా, నా కుమార్తె, నీలో ఈ దుఃఖం ఉంది అని చూపిస్తుందట. అలాగే మనకు ఒక అవసరం ఉంది. ఏంటంటే దేవుడితో పీస్ అవసరం. మనకి తెలిసినా తెలియకపోయినా, మనం రియలైజ్ చేసినా చేయకపోయినా, మనకి అర్థమైనా అర్థం కాకపోయినా, మనం ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా, దిస్ ఈజ్ అవర్ నీడ్. దేవుడితో పీస్ విత్ గాడ్. ఇది దేవుడు మనకి విమోచన కార్యంలో మనకి అనుగ్రహించిన ఒక వెరైటీ, మనకు అనుగ్రహించిన ఒక మంచి, మనకు అనుగ్రహించిన ఒక గ్రేట్నెస్. ఇది రెండో పాయింట్, వీ నీడ్ టు హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని దయ మనకు అవసరం. ఓకే, ఎనిమీగా ఉండకుండా ఉండటం అనేది ఒక విషయం. గాడ్ ఈజ్ నాట్ మై ఎనిమీ అనేది ఒక విషయం అయితే, ఆయన ఫ్రెండ్ గా కూడా ఉండాలా. ఎనిమీగా ఉండకుండా ఉంటే సరిపోద్దులు అనుకుంటే కుదరదు. మన అవసరం ఏంటి? గాడ్ ఈజ్ నాట్ మై ఎనిమీ అంతవరకే కాదు మన అవసరం. గాడ్ షుడ్ బి మై ఫ్రెండ్, దట్ ఈజ్ మై నీడ్. అది నా అవసరం. టు హ్యావ్ గాడ్ నాట్ ఓన్లీ నాట్ అవర్ ఎనిమీ బట్ అవర్ ఫ్రెండ్. నాట్ మై ఎనిమీ అంతేకాకుండా మై ఫ్రెండ్ అన్నది నా నీడ్, నా అవసరం. ఏంటి? దేవుడు నాకు శత్రువుగా ఉండుకుంటే చాలు, అమ్మయ్య అంతవరకే కాదు. నా అంతరంగంలో డీపెస్ట్ నీడ్ ఏంటంటే ఆయన నాకు ఫ్రెండ్ అయ్యింది, ఆయన నాకు దయ చూపాలి. ఈ యొక్క గాడ్స్ ఫేవర్ ని దేవుడు పర్చేస్ చేశాడట, దేవుడు కొన్నాడట. దేవుడు వెల చెల్లించి కొన్నాడు. ఏంటి కొన్నాడు? దేవుని దయని,
ఫేవర్ ఆఫ్ గాడ్ ని కొన్నాడు నీకోసం. ఎందుకంటే ఇది నీ యొక్క లోతైన అవసరం, ఇది డీప్ నీడ్. ఇది ఒక వెరైటీ. ఈ విమోచన కార్యంలో దేవుడు మనకు అనుగ్రహించిన వెరైటీ ఆఫ్ గుడ్నెస్. ఇది రెండోది. ఏంటది? ఫేవర్ ఆఫ్ గాడ్. మూడోది, we need some satisfying happiness bestowed on us. తృప్తిపరిచే సంతోషం మన అవసరం. Man has a natural craving and thirst after happiness. మరి మనిషికి స్వభావ సిద్ధంగా సంతోషం కొరకు ఒక క్రేవింగ్ ఉంటుంది. స్వభావ సిద్ధంగా ఉండే ఒక లోతైన ఆశ ఉంటుంది సంతోషం కోసం. ఒక దప్పిక ఉంటుంది సంతోషం కోసం. And he will thirst and crave till his capacity is filled. ఎంతవరకు ఉంటుందంటే ఆశ, తన యొక్క అంతరంగం అంతా కూడా సంతోషంతో నింపేదాకా ఆ ఆశని వెతుకుతానే ఉంటాడు మనిషి. దాన్ని వెంబడిస్తానే ఉంటాడు. మనిషికి ఒక ఆశ ఉంటుంది సంతోషం కోసం. అది ఆ యొక్క కెపాసిటీ అంతా నిండేంత వరకు కూడా ఆ ఆశని వెంబడిస్తానే ఉండే పరిస్థితి ఉంటుంది మనిషికి. దానిని విమోచన కార్యంలో దేవుడు పర్చేస్ చేశాడు నీకోసం. ఎలా పర్చేస్ చేశాడో చూద్దాం. ఇంకొకటి, ఈ యొక్క మన అంతరంగంలో సంతోషం కోసం ఉండే ఆ యొక్క దప్పిక, ఆ యొక్క క్రేవింగ్, ఆ యొక్క ఆశ అనేది చాలా పెద్దదట. ఇట్స్ వాస్ట్ ఎక్స్టెంట్. కేవలము అనంతమైన గుడ్నెస్, మంచితనం మాత్రమే అది దాన్ని తృప్తిపరచగలదు, నింపగలదు. అయితే రక్షణ కార్యంలో దీనికి సమాధానం ఉంది. ఈ యొక్క తృప్తిపరిచే సంతోషాన్ని దేవుడు పర్చేస్ చేశాడట నీ కొరకు, నా కొరకు. మన విమోచన కార్యంలో మనల్ని తృప్తిపరిచే సంతోషాన్ని మనకి ఇవ్వడానికి, ఆ సంతోషాన్ని, ఎలాంటి సంతోషాన్ని? సాటిస్ఫైయింగ్ హ్యాపీనెస్ ని, ఆ తృప్తిపరిచే సంతోషాన్ని దేవుడు పర్చేస్ చేశాడట, కొన్నాడట నీకోసం. ఎలాగా జరుగుతుంది ఇది ఎట్లా? Christ has purchased the enjoyment of God, who is the great and original spirit, as the portion of our soul. దేవుడు దావీదు అంటాడు కదా, పరిశుద్ధాత్మ గురించి అంటూ, ఆయన నా పాళ్ళు అంటే నా పోర్షన్. ఇప్పుడు చూడండి, ఈ ఎకరం నాది, ఈ అరెకరం నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ ప్రాపర్టీ నాది, నా పోర్షన్ ఇది, ఈ పోర్షన్ నాది అనుకుంటాం కదా. భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు, పరిశుద్ధాత్ముడు నా పోర్షన్. హోలీ స్పిరిట్ ఈజ్ మై పోర్షన్ అంటున్నాడు. ద స్పిరిట్, ఒరిజినల్ స్పిరిట్ అంట, నిజమైన ఆత్మ, గొప్పగా అయిన నిజమైన ఆత్మ. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మని సాటిస్ఫైయింగ్ హ్యాపీనెస్ గా ఉండటానికి క్రీస్తు విమోచన కార్యంలో ఆ యొక్క ఆత్మని కొన్నాడట. He purchased that spirit for you. సాటిస్ఫైయింగ్ హ్యాపీనెస్ ఇచ్చేది కాదు, సాటిస్ఫైయింగ్ హ్యాపీనెస్ గా ఉండటానికి అతని కడుపులో నుంచి జీవజల నదులు పొర్లి పారునని ఉంటుంది కదా. అలాగా హోలీ స్పిరిట్ ఏంటి నీకు? నీ పోర్షన్, నీ ఆస్తి, నీ వాటా. ఆ నీ వాటా ఏంటి? అది తృప్తినిచ్చే సంతోషాన్ని ఇవ్వటానికి కాదు, తృప్తినిచ్చే సంతోషమే నీ వాటా. పరిశుద్ధాత్మ నీ వాటా. ఈ రెండు ఒకటే. తృప్తినిచ్చే సంతోషము, పరిశుద్ధాత్ముడు ఆ యొక్క నీ యొక్క పోర్షన్, దాన్ని యేసుక్రీస్తు నీ కొరకు కొన్నాడు విమోచన కార్యంలో. హల్లెలూయా. అలాగే మరి దేవుడిని మనం కోరుకొనటం అనేది, ఎందుకంటే మన అంతరంగంలో ఆలోచించగలిగిన ఒక వ్యక్తి దాగించాడు. రీజనబుల్ ఏమంటాడు? రేషనల్ సోల్ నీది. హేతుబద్ధత, ఒక హేతువాదము చేయగలిగిన, రేషనల్ గా మాట్లాడగలిగిన, ఆలోచించగలిగిన ఒక మనసు నీది, నాది. కనుక దేవుడిని కోరుకోవటం విషయంలో, అలాగే దేవుణ్ణి బహుగా అర్థం చేసుకుంటా పోతా ఉంటే అది మహా గొప్ప తృప్తినిచ్చే, ఆ యొక్క తృప్తి
తృప్తి కలుగ చేయటానికి కావలసిన స్థితి మనలో ఆ డిమాండ్ ఉంటుందట. అందుకని పౌలు అంటున్నాడు కదా, ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. పౌలు అప్పుడు దాకా యేసుని తెలుసుకొని ఇంకా నేను తెలుసుకోవాలంటున్నాడు. ఆ పౌలు యొక్క మనిషిలో రేషనల్ సోల్ ఉంది. ఆ యొక్క మనస్తత్వం చూడండి, మరి అనంతమైన దేవుణ్ణి తెలుసుకుంటాం అనేది ఆ యొక్క తీరు తెన్నుల్ని, అలాంటి ఒక అవసరం, అలాంటి ఒక స్థితిని ఆలోచించగలిగిన స్థితి కేవలం అసలు అంతం లేని గ్రహింపు ఉంటేనే అర్థం కాని ఆ యొక్క దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి పూనుకోనే ఆశ కలిగిన ఒక మనస్తత్వం మనిషిలో ఉంది. అది దేవుడి గురించి ఆలోచిస్తేనే తృప్తి పడుతుంది. అందుకే పౌలు ఐ వాంట్ టు నో హిమ్ అన్నాడు. ఐ వాంట్ టు నో హిమ్. సో మనం అంచెలంచెలుగా ఆలోచిస్తా ఉంటే, నేను చాలా మంది వృద్ధుల్ని నేను గమనిస్తా ఉన్నాను, దేవునిలో ఉన్న వృద్ధుల్ని. అంతకంతకు వాళ్ళకి దేవుని మీద ఎంత ఆశ ఉంటుందో, సమాధికి దగ్గర అవుతున్న కొలది ఆశ అసలు అది ప్రజ్వలిస్తా ఉంది. మరి నేను ఒకసారి ఒక రూమ్ షేర్ చేశాను తాయివాన్ అనే కంట్రీలో, తాయిపేయి క్యాపిటల్ హోటల్ రూమ్ లో. అదేంటంటే అక్కడ ఒక క్రిస్టియన్ లీడర్స్ అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టారు, నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అని తాయివాన్. ఆ మీటింగ్ లో కంట్రీ ప్రెసిడెంట్ లేడీ ఆమె కూడా వచ్చారు. సో అది దేవుని కృపను బట్టి నేను కూడా అటెండ్ అయ్యాను. అయితే నన్ను ఇన్వైట్ చేసిన మా గురువు గారు, బాబీ సెపరేట్ రూమ్స్ ఎందుకు, మన ఇద్దరు రూమ్ షేర్ చేద్దాం అన్నాడు. ఆ రాత్రి ఆయన నేను గమనించి ఒక 2-3 days ఉన్నాము. తనని నేను గమనిస్తా ఉన్నాను, తన జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది. గమనిస్తున్నప్పుడు ఆయన ఏంటంటే, ఆయనకి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంది. ప్రతి గంటన్నరకు లెగిస్తాడు. లెగంగానే ఏం చేస్తాడంటే, ఫోన్లో నాకు డిస్టర్బెన్స్ లేకుండా చిన్న కోరస్ వింటాడు, స్తుతి పాట ఒకటి వింటాడు. విని గబగబా వాక్యం తీసి 5-6 అధ్యాయాలు గట్టిగట్టిగా వచనాలు గట్టిగట్టి చదివేస్తాడు. ఆ పాట పాడుతున్నప్పుడు హమ్ చేసుకున్నాడు, మళ్ళీ పడుకుంటాడు. అలా ఎన్నిసార్లు రాత్రులు. ఆశ, ఐ వాంట్ టు నో హిమ్, నేను ఆయనను ఎరుగులాగున. సో ఇలాంటి రేషనల్ సోల్ మనం. అంతకంతకు అసలు అంతులేని ఒక విషయాన్ని గ్రహించుకోవాలన్న ఒక మనస్తత్వం ఉంటది. అది దేవుడు ఆ యొక్క గ్రహించుకునే ఆ యొక్క మార్గాన్ని నీ కొరకు పర్చేస్ చేశాడు, నిన్ను తృప్తిపరచడానికి. ఇదొక మంచితనపు వెరైటీ మనకి విమోచనలో మనకి దేవుడు అనుగ్రహించింది. సో ఇంకా నెక్స్ట్ టైం మరికొన్ని చూద్దామండి. ఇంతటితో ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఓవర్ టు ప్రసిద్ధ సిస్టర్ గారు. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మెర్సీ ప్రశాంతి గారిని మనం చేస్తున్నానండి. స్తుతిపాత్రుడ, ప్రేమమైన దగిన తండ్రి ప్రభా, ఇంతవరకు తండ్రి ప్రభా ఏ లెక్కడు మీ ద్వారాగా తండ్రి ప్రభా మీ బిడ్డని తండ్రి ప్రభా సమయాతపరిచి నడిపించి తండ్రి ప్రభా తండ్రి మీ వాక్య సత్యాలను నేర్చుకోగలడానికి తండ్రి ప్రభా మీ బిడ్డల్ని నడిపించిన విధానాలన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు. కిరణ్మయ్య గారిని బట్టి, బాబీ రత్నాకర్ గారిని బట్టి తండ్రి ప్రభా వందనాలు స్తోత్రాలు అర్పిస్తాం తండ్రి ప్రభా. ఈ యొక్క వెలుగును సత్యమును తండ్రి ప్రభా గ్రహించగలిగిన వారంగా తండ్రి ప్రభా ఆ యొక్క తృష్ణను మేము కలిగి ఉండగలడానికి తండ్రి ప్రభా మాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ పరిచర్యలంతట్లోనూ తండ్రి ప్రభా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి మీ యొక్క కృపలలో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించమని, ఇంకనూ మీకు సమీపంగా జీవించగలిగే కృపలను అందరికీ దయచేసి నడిపించమని యేసు ప్రభువారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సిస్టర్ ఫండ్ రైజింగ్ గురించి చక్కగా వర్ణించిన అని కిరణ్మయ్య గారికి, అలాగే విమోచన గురించి అద్భుత రీతిలో
మనకు క్లాస్ తీసుకున్న బాబీ రత్నాకర్ గారికి ఏఎల్ వర్చువల్ అకాడమీ తరపున కృతజ్ఞతలు అండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండ్ సిస్టర్.